హలో హాయ్ నమస్తే అండి. దిస్ ఇస్ చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఈరోజైతే 5వ వారము వైభవలక్ష్మి పూజ. ఈ వైభవలక్ష్మి వ్రతము ఏ విధంగా చేస్తున్నా, ఎట్లా ఏం పూజలు చేస్తున్నా, ఏం శ్లోకం చదువుతున్నా అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేనైతే చిన్నగా ఏం పెద్ద ఆర్భాటాలకు వెళ్ళలేదు. పెద్ద ఇంకా వేరే మండపం వేసుకుంటూ సపరేట్ ఒక స్టూల్ పెట్టుకొని సపరేట్ అని ఏం లేదు. నా పూజ మందిరంలోనే కొంచెం నేనైతే క్లీన్ చేసేసుకొని ముందుగా మన ఇంటి ఇలవేలుపులకు దీపారాధన చేసుకున్న తర్వాత ఒక రెడ్ క్లాత్ అనేది పరిచేసి దానిపైన నేను బియ్యం అనేది వేసి నా దగ్గర ఉన్న చిత్రపటాన్ని పెట్టేసి నగలు వేసేసి ప్లస్ మనం అమ్మవారిని నేను ఒక చిన్న పీటలు చేయించుకున్నా. నా పూజ మందిరంలో ఉంటాయి, అట్లా 3-4 పీటలు చేయించుకున్నా. నాకు వ్రతానికి ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఒక చిన్న పీటను పెట్టి మంచిగా అష్టదళ పద్మాలతోటి పసుపు కుంకుమలతోటి నేను అలంకరించుకొని మళ్ళీ ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యంలో అమ్మవారిని కూర్చోబెట్టిన. సో అమ్మవారిని గంధము, పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నిటితోటి నేను గాజులు అవన్నీ అలంకరించేసుకున్నా. సో ఈ విధంగా ఫస్ట్ ఏంటంటే నేను కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నా. ఫస్ట్ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం వ్రతంలో కూర్చున్నామంటే మళ్ళీ నిలబడద్దు, మధ్యలో వెళ్ళకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఆల్మోస్ట్ కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అక్షింతలు తక్కువ పడ్డా కూడా కలుపుకోవాలి. ప్లస్ కొబ్బరికాయ కొట్టడానికి రాయి కూడా రెడీగా చేసుకోవాలి. అగరబత్తులు అన్నీ నాకైతే షెల్ఫ్లోనే ఇక్కడే ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రెష్ వాటర్ అవన్నీ రెడీ చేసుకోవాలి. నైవేద్యాలు కూడా రెడీ చేసుకోవాలి. తాంబూలాలు, పండ్లు ఏవైతే అవి అంతే ఉన్నంతలా. అమ్మవారికి మెయిన్ ఏంటంటే ఎర్ర పుష్పాలతోటి పూజ చేయాలి. సో ఎర్ర వస్త్రాలు కట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎర్రటి గాజులు, ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పుష్పాలతోటి. సో నేనైతే మంచిగా 108 సహస్రనామాలతోటి కుంకుమార్చన అయితే చేసుకున్న అమ్మవారికి. సో మొదటగా మనము గణేశుడికి పూజ చేసుకోవాలి. గణేశుడి పూజ షోడశోపచారాలతోటి గణేశుడి పూజ అయిపోయిన తర్వాత గణేశుడు పసుపు గణేశుడు అన్నమాట. సో నేను కొంచెం 3 times ఇట్లా లేపి పక్కన పెట్టేసిన. ఎల్లో కలర్ ఫ్లవర్స్, చామంతి ఫ్లవర్స్ మధ్యలో ఉన్నారు గణేశుడు. సో ఇది పూజ వ్రతం అంతా అయిపోయిన తర్వాత తీసినటువంటి వీడియో. సో నాకు వీడియో తీయలేదు వ్రతం జరుగుతుంటే. ఆల్మోస్ట్ 1.5 hour ఏబో నాకు టైం టేకింగ్ పట్టింది అరేంజ్మెంట్స్ చేసుకొని. సో నేను వ్రతం స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యి అప్పుడు కానీ తీర్థ ప్రసాదాలు తీసుకున్న. మార్నింగ్ నుండి ఏమీ తీసుకోలేదు, జస్ట్ వాటర్, టీ పైన ఉన్నాను. ఒక ఫ్రూట్ కూడా ఏం తీసుకోలేదు. సో ఇప్పుడైతే గణేశుడికి నేను తాంబూలం కూడా ఇచ్చేసుకున్నా. సో ఇట్లా చూపిస్తున్నా మీకు. ఒక కలశం కూడా సపరేట్ అరేంజ్ చేసుకోవాలి. నేనైతే ఉప్పు దీపం వెలిగించాను. ఆల్మోస్ట్ ఇంట్లో ఉప్పు దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు దీపారాధన చేసినా ఉప్పు దీపాన్ని కూడా వెలిగించడానికి మ్యాక్సిమం 90% ట్రై చేస్తాను. సో ఇట్లా ఈ విధంగా నేనైతే ఉప్పు దీపాన్ని రెడీ చేసుకున్నా. సో అందరి దేవుళ్ళ కోసమని నేను ఇంట్లో ఫస్ట్ దీపారాధన చేసుకున్నా. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా 2 కుందులు రెడీ చేసుకొని అమ్మవారి వ్రతంలో కూర్చోబెట్టేసిన ఆ కుందులను కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఈ చిన్న పీట పైన అమ్మవారి ఫోటో చిత్రపటం ఉంది. సో ఇది ఎప్పటికీ నా మందిరంలో ఇలానే ఉంటుంది. ఈ ఫోటో ఎప్పుడు కట్టించానంటే 5 గురువారాల వ్రతం చేద్దామనేసి అప్పుడు సపరేట్ ఈ ఫోటోను సెలెక్షన్ చేసుకొని ఫ్రేమ్ కట్టించుకున్నా. సో ఆ విధంగా నాకు ఈ ఫోటో అనేది ఎక్స్ట్రా అయిందన్నమాట. సో అమ్మవారి పటము ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నా. ఎప్పటికీ ఉంటుంది నాకు నిత్యం అది. ఇంకా అట్లా అరేంజ్ చేసుకున్నా. అక్కడ ఇంకేంటంటే గాజులు, గవ్వలు, ఇంకా అమ్మవారికి సంబంధించిన కొంచెం లవంగాలు కానీ ఇలాచి కొన్ని అట్లా అరేంజ్ చేసుకున్న కాయిన్స్. నెక్స్ట్ సత్యనారాయణ స్వామి పటం. ఈ సత్యనారాయణ స్వామి పటం ఏంటంటే నేను గృహప్రవేశం చేసినప్పుడు సో నాకు కథ మీద పటం లేకుండే. సో అప్పుడు నేను తెచ్చిన అన్నట్టు. సో ఇప్పుడు ఈ అమ్మవారి ఫోటో గణేశుడిది ప్లస్ కాణిపాకం సరస్వతమ్మ ఈ ముగ్గురు కలిసి ఉన్న చిత్రపటం ఏంటంటే కాణిపాకం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఏంటి, ఫస్ట్ టైం నేను వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్న చిత్రపటం.
సో నేను నెక్స్ట్ ఇప్పుడు శివయ్య చిత్రపటం. ఇది నేను ఎప్పుడంటే నేను వేములవాడకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్న ఫోటో. ఇక్కడ వరాహిదేవి అమ్మవారి చిత్రపటం ఉంది. వరాహిదేవి అమ్మవారి నవరాత్రులు పట్టిన. సో అప్పుడు ఫస్ట్ టైం నేను ఆ ఫోటోని గట్టిగీయడం జరిగింది. సో ఇప్పుడు గణేశుడిది, మహాలక్ష్మి అమ్మవారు, నెక్స్ట్ వెంకన్న స్వామి, నెక్స్ట్ చూడండి సరస్వతమ్మ, నెక్స్ట్ శివపార్వతుల ఫోటో. ఈ ఫోటో పెద్ద సైజ్ ఫోటో. ఇది అందరూ వచ్చేలా ఉండాలని గృహప్రవేశం టైంలోనే కొనుక్కున్నా. కొత్త పటాలు ఉండాలి, పాత పటాలు తీసుకొని రావద్దు అంటే సో ఈ కొత్త పటం తీసుకురావడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇదేంటంటే నేను మోపిదేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఫోటో ఫస్ట్ టైం. సో ఇప్పుడు మేడారం అమ్మవారిది. ఫస్ట్ టైం నేను మేడారం అమ్మవారితోటి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు సతీ సమేతంగా వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చిన ఫోటో. ఈ ఫోటో ఏంటంటే ఇంకా యాదగిరి లక్ష్మీస్వామి దగ్గర తీసుకొచ్చుకున్న ఫోటో. నెక్స్ట్ కనకదుర్గమ్మ ఫోటో ఉంది. ఈ చిత్రపటం ఏంటంటే నవరాత్రులు పండగ బతుకమ్మ టైంలో మాకు గిఫ్ట్గా ప్రజెంటేషన్ చేశారన్నమాట మా కాలనీ పీపుల్. సో నాకు ఇంకా అమ్మవారి ఫోటో వచ్చింది. సో నేనైతే ఎప్పటికీ వాటరు కలశం అనేది పూజా మందిరంలో ఉంటుంది. ఇట్లా నేను శక్తిపీఠాలు ఇప్పుడు అమ్మవార్లకి 2 నేను చిన్న పీటలు అనేది నేను పూజా మందిరం రెడీ చేసిన టైంలో కబోర్డ్ రెడీ చేసిన టైంలో ఎక్స్ట్రా పీటల్ని కొట్టించుకున్నాను, రెడీ చేయించుకున్నాను. సో ఈ విధంగా చిన్నగానే అండి, ఏం ఆర్బాటల్లోకి వెళ్ళలే, ఉన్నంతలో అమ్మవారిని మంచిగా దీక్షలో ఉండి నిష్టగా మంచిగా పూజ చేసుకోవాలి. సో ఈ విగ్రహం ఏంటంటే చిన్న సైజు విగ్రహము నాకు ఇంకా కావాలనిపించింది. ఎప్పుడైనా వరలక్ష్మి అమ్మవారు పూజ చేసిన ఇంట్లో ఆల్మోస్ట్ ఇంకా నాకు ఉండాలి అని అనిపించింది. నేను గృహప్రవేశం అయిపోయిన తర్వాత 5 గురువారాల వ్రతం స్టార్ట్ చేసిన టైంలో ఆ విగ్రహం అనేది తీసుకొచ్చుకోవడం జరిగింది. సో ఆ ప్లేట్ ఏంటంటే మా నైబర్స్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన ప్లేట్. ఆ ప్లేట్ ఏంటంటే సంక్రాంతి టైంలో నోములు ఉంటాయి వాళ్ళకి. ఆ నోములలో భాగంగా నాకు ఈ ప్లేట్ అనేది రావడం జరిగింది. ఆ ప్లేట్ని నేను ఆ విధంగా యూజ్ చేస్తాను. సో ఇక్కడ కుందులు నాకైతే 2-3 పేర్స్ కుందులు ఉన్నాయి. ఒక కుందులేమో అట్లా నేను అందరి దేవుళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ముట్టియడం జరిగింది. నెక్స్ట్ అమ్మవారి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ కుందులని ముట్టించాను. ఫస్ట్ దేవుళ్ళ దగ్గర ముట్టించిన కుందులు కూడా నేను తిరుపతిలో ఉన్న కుందులు అన్నమాట. ఈ విధంగా నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసిన. సో గణేశుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేసేసుకొని షోడశోపచారాలతోటి అమ్మవారి పూజ చేసి 108 సహస్రనామాలు చదివి కుంకుమార్చన చేసేసుకున్నా. సో కుంకుమార్చన చేసేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి వ్రత కథ విన్నాను. వ్రత కథ విని అమ్మవారికి నైవేద్యము, తాంబూలము, టెంకాయ అన్నీ ముట్ట చెప్పాను. ఆ తర్వాత 5వ వార వ్రత సంపూర్ణం అనేసి 4 అక్షింతలు అనేది మనం మన శిరస్సు పైన వేసుకోవాలి. సో ఈ విధంగా నేనైతే 5 వారాల వైభవలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. ఇప్పుడు చాలా లేట్ అయింది ఈ వీడియో తీసేవరకు. సో ఇప్పుడైతే నేను పూజ చేసే టైంలో ఎవరు తీయలేదు. సో పూజ అంతా అయిపోయిన తర్వాత తీయడం జరిగింది. ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, బట్ నాకు టైం కుదరలేదు కాబట్టి నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా. సో ఈ వీడియోలో నేనైతే మందిరంలోనే అరేంజ్ చేసుకున్నానండి. వైభవలక్ష్మి పటం కూడా, వైభవలక్ష్మి అమ్మవారి చిత్రపటంని కూడా నేను ఈ వ్రతం సంబంధించి సపరేట్గా నేను కట్టించుకున్నాను ఈ ఫ్రేమ్ అనేది. సో నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. అమ్మవారికి అయితే ఉన్నంతలా మనం ఇంకా ఎట్లయినా 2 వారాలైనా, 4 వారాలైనా, 6 వారాలైనా, 8 వారాలు, 11 వారాలు, 21 వారాలు ఎవరి ఓపికని బట్టి వాళ్ళు మంచిగా బిలీవ్ చేసుకొని అమ్మవారిని అయితే కొలుసుకోవాలి. కలశం కూడా ఏర్పాటు చేసుకున్నా. ఉన్నవాళ్ళు రవిక కూడా పెట్టచ్చు పైన. నేను ఇంకా పెట్టలేదు. నేను లాస్ట్ వారం కల్లా చేద్దామనేసి అనుకుంటున్నా. సో అమ్మవారికి అయితే తాంబూలం ఇచ్చేసుకున్నా. నేనైతే ఇంకా టెంకాయ, తాంబూలము ఇట్లా అన్నీ ఇచ్చేసి తృప్తిగా ఒక రవ్వ కేసరి ఇచ్చా, నైవేద్యంగా పెట్టాను నేను. అంతే, రవ్వ కేసరి, బెల్లంతో చేసిన రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టాను. మన ఓపిక అండి, ఎన్ని నైవేద్యాలు ప్రిపరేషన్ చేసి పెట్టినా సంతోషమే అమ్మవారికి. బట్ అమ్మవారికి ఏంటంటే తృప్తిగా అమ్మవారి ధ్యానంలోనే ఉంటూ మనం అనేది పూజ చేసుకోవాలి. సో అమ్మవారి వ్రత కథ కూడా చాలా బాగుంటుంది. మంచిగా బిలీవ్ చేసి చేసుకోవాలి. వైభవలక్ష్మి పూజ పర్పస్ ఏంటంటే వైభవంగా, అంటే కుటుంబము మంచిగా ఒక వైభవంగా మెదలాలని ప్రతి ఒక్క ముత్తైదు కోరుకుంటుంది.
ఈ వ్రతం అనేది పెళ్లి కాని పిల్లలైనా చేసుకోవచ్చు, పెళ్లి పర్పస్లో ఆడవారైనా మగవారైనా వృద్ధులైనా ఎంగేజ్ వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన కపుల్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చండి, తప్పులేదు. ఈవెన్ ప్రతి వారం కూడా మనం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అంతే అండి. ఒక బుక్ ఉంటుంది, బుక్ని ఫాలో అయిపోవడమే. మంచిగా ఉచ్చారణ చేయాలి, మ్యాక్సిమం ట్రై చేయాలి. బిఫోర్ డే బుక్ చదువుకోండి, ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఈజీ ప్రాసెస్, పెద్ద టైం టేకింగ్ ఏమి ఉండదు. బట్ కొంచెం అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి మనం ఓపికతోటి మంచిగా చేసుకోవాలి అంతే. నేనైతే నేను యూట్యూబ్లో ఒక అయ్యవారు ఉంటారు, అయ్యవారు చేసిన వీడియోని నేను ప్లే చేసుకుంటాను. ప్లే చేసుకొని తను చెప్పినట్టుగా నేను పూజ అనేది వ్రతం అనేది కొనసాగించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నాకు 115 అవర్స్, నాకు 1 అవర్ 15 మినిట్స్ నాకు టైం టేకింగ్ పట్టింది యాజ్ పర్ యూట్యూబ్ అయ్యవారు నుండి. బట్ నేను అరేంజ్మెంట్స్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటాను. సో ఆల్మోస్ట్ నాకు 2 అవర్స్ టైం పడుతుంది. ఎందుకంటే మనం కొంచెం నాలుగు తిరగక సంస్కృత పదాలు ఉచ్చారణ చేసే టైంలో ఏమన్నా తేడా వస్తే మీనింగ్ డిఫరెంట్ అవుతుందేమో అన్న భయంతో తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంకా అన్నీ ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఉచ్చారణ కరెక్ట్గా వచ్చిన వాళ్ళు బుక్లో ఉన్నట్టు కూడా మంచిగా చదువుకోవచ్చు, ప్రాబ్లమే లేదండి. సో ఈ విధంగా నేనైతే చిన్న వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.